హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో, నా ప్రీవియస్ వీడియో వచ్చేసి యూనివర్సల్ స్టూడియోస్ ఇన్ ఒసాకా. యాక్చువల్‌గా మేము టోటల్‌గా 3 డేస్ ప్లాన్ పెట్టుకున్నాము. ఒసాకా, క్యోతో అండ్ నారాకి. సో, ఫస్ట్ డే మేము యూనివర్సల్ స్టూడియోస్ కవర్ చేసాము. అక్కడైతే చాలా ఎంజాయ్ చేసాము. ఇఫ్ ఇన్ కేస్ ఆ వీడియో ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే నేను కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేశాను. వెళ్లి చెక్ చేయండి. అండ్ ఈ సెకండ్ డే 2 వచ్చేసి క్యోతోకొచ్చాము. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్. ఇప్పటివరకు నా వీడియోస్‌ని చూసి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే ప్లీజ్ నా ఛానల్‌కి వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థాంక్ యూ సో మచ్ నన్ను ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ. సో, ఇంకెందుకు లేట్ మరి ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా? క్యోతో సిటీని ఎక్స్‌ప్లోర్ చేసే ముందు, క్యోతో సిటీ యొక్క ఇంపార్టెన్స్, దాని యొక్క స్పెషాలిటీ గురించి నేను మీతోని కొంచెం ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. క్యోతో సిటీ చాలా ఫేమస్ అయిన సిటీ జపాన్‌లోనే. ఎందుకంటే క్యోతో సిటీలో ఉన్న టెంపుల్స్, కల్చర్ అండ్ హిస్టరీ గురించి చాలా ఫేమస్ అయింది. సో, ఫస్ట్ నేను టెంపుల్స్ గురించి చెప్తాను. ఈ క్యోతో సిటీలో ఆల్మోస్ట్ 2000 టెంపుల్స్ అండ్ ష్రైన్స్ ఉన్నాయి. అండ్ ఈ ఒక్క సిటీలోనే టోటల్ 17 యునెస్కో వరల్డ్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. సో, మీరే అర్థం చేసుకోవచ్చు ఈ సిటీ ఎంత ఫేమసో అనేది జపాన్‌కి. నెక్స్ట్ వచ్చేసి ఈ క్యోతో సిటీ యొక్క హిస్టరీ గురించి చెప్పాలంటే, క్యోతో సిటీ ఒకప్పుడు క్యాపిటల్ సిటీగా ఉండేది జపాన్‌కి. ఆల్మోస్ట్ 1000 ఇయర్స్ వరకు క్యోతో వాస్ ద క్యాపిటల్ సిటీ. అండ్ ఇప్పుడు కరెంట్ టోక్యోకి మార్చారు లైక్ 19థ్ సెంచరీలో. మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలంటే, వరల్డ్ వార్ 2లో అటామిక్ బాంబింగ్ హిరోషిమాలో అయింది కదా! కానీ వాళ్ళ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి క్యోతో ఉండే. బట్ ఈ సిటీని డ్యామేజ్ చేస్తే ఇక్కడున్న టెంపుల్స్ అండ్ వాళ్ళ ట్రెడిషన్‌ని డ్యామేజ్ చేసినట్టు అయితదనేసి లాస్ట్ మూమెంట్‌లో వాళ్ళు క్యోతో నుంచి హిరోషిమా సిటీకి ప్లాన్ చేంజ్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కల్చర్. జాపనీస్ కల్చర్ పుట్టిందే ఈ క్యోతో సిటీ నుంచి. బికాజ్ ఆల్మోస్ట్ 1000 ఇయర్స్ వరకు ఈ సిటీ క్యాపిటల్ సిటీగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న పీపుల్ జాపనీస్ వాళ్ళు మెల్లిమెల్లిగా వాళ్ళ ట్రెడిషన్ అండ్ కల్చర్ని బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. అండ్ ఇప్పటికీ ఈ రోజు వరకు కూడా ఇంకా అదే కల్చర్ని ఫాలో అవ్వుకుంటూ వస్తున్నారు. జపాన్లో వేరే సిటీస్ క్యోతో కాకుండా వేరే సిటీస్ మొత్తం మోడ్రన్ సిటీ అండ్ టెక్నాలజీస్ని అడాప్ట్ చేసుకుంటుంది. బట్ క్యోతో సిటీ స్టిల్ అదే కల్చర్ని ఫాలో అవ్వుకుంటూ వస్తుంది. అండ్ అక్కడ ఉన్న పీపుల్ కూడా వాళ్ళ ఆర్కిటెక్చర్ని కానివ్వండి అండ్ వాళ్ళ టెంపుల్స్, ష్రైన్స్ అండ్ లైక్ కొన్ని డ్యామేజ్ అయ్యాయి లైక్ లాస్ట్ ఆఫ్ ఫైర్ అండ్ వార్స్ అండ్ ఎర్త్క్వేక్స్ వల్ల. బట్ మళ్ళీ రీడెవలప్మెంట్ చేసుకుంటూ అదే ఆర్కిటెక్చర్ని వాళ్ళు బిల్డ్ చేసి అదే కల్చర్ని ఇంకా స్టిల్ ఫాలో అవ్వుకుంటూ వస్తున్నారు. సో, ఇదే క్యోతో ఒక యూనిక్నెస్. ఇప్పటి వరకు నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని క్యోతో గురించి మీతో షేర్ చేసుకున్నాను. ఇప్పుడు నేను లైక్ ప్లేసెస్ గురించి చెప్తాను. మేము ఏ ప్లేసెస్కి వెళ్ళాము అనేసి. అండ్ కొన్ని ప్లేసెస్ కూడా మిస్ అయ్యాము. అది కూడా నేను మీతో చెప్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక జపాన్కి వస్తున్నారు అంటే క్యోతో కంపల్సరీగా పెట్టుకోండి మీ ఐటనరీలో. 2 డేస్ సరిపోతుంది క్యోతోని ఎక్స్ప్లోర్ చేయడానికి మినిమమ్ అది. సో, మేమైతే 1 డేలోనే కవర్ చేసాము. సో, దానివల్ల లైక్ కొన్ని ప్లేసెస్ మిస్ చేసుకున్నాము. ఫస్ట్ మేము వెళ్ళిందైతే అరషియామాకి. అండ్ అక్కడ మెయిన్ ఫేమస్ స్పాట్ వచ్చేసి బ్యాంబూ ఫారెస్ట్. నెక్స్ట్ నేను మీకు ఇంతకుముందు వీడియో స్టార్టింగ్లో ఒక బ్రిడ్జ్ చూపెట్టాను. అండ్ ఆ బ్రిడ్జ్ నేమ్ వచ్చేసి తొగెత్సుక్యో బ్రిడ్జ్. అది కూడా చాలా ఫేమస్ బ్రిడ్జ్. అండ్ అక్కడ ఒక పార్క్ కూడా ఉంది లైక్ అరిషామా పార్క్ అనేసి. అక్కడ మంకీస్ ఉంటాయి. సో, మనం ఆ మంకీస్తోని కలవచ్చు. అది కొంచెం ఫ్రెండ్లీగా ఉంటుంది. నెక్స్ట్ టెన్ర్యూజీ టెంపుల్ అని, ఆ టెంపుల్ కూడా చాలా ఫేమస్ అరిషియామా స్పాట్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ ఒక సైట్ సీయింగ్ చూడడానికి ఒక ట్రైన్ ఉంది. అండ్ ఆ ట్రైన్ నేమ్ వచ్చేసి సగానో ట్రైన్. ఇఫ్ ఇన్ కేస్ మీకు టైం ఉంది అంటే మాత్రం మీరు డెఫినెట్గా ఆ ట్రైన్ ఎక్కండి. అండ్ చాలా బ్యూటిఫుల్ వ్యూస్ ఉంటాయంట ఆ ట్రైన్లో వెళ్తే. మేమైతే ఇప్పటివరకు వెళ్ళలేదు. నెక్స్ట్ టైం వెళ్తే మాత్రం కంపల్సరీగా అప్పుడు కూడా నేను వీడియో తీసి మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇప్పుడు మేము వచ్చింది అయితే కింకకుజీ టెంపుల్కి వచ్చేసాము. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి గోల్డెన్ టెంపుల్. ఈ టెంపుల్కి ఎంటర్ అవ్వడానికి ఎంట్రీ టికెట్ ఉంది. సో, ఆ టికెట్ తీసుకొని అయితే మేము లోపలికి వచ్చాము. అండ్ మీరు చూస్తున్నట్టయితే ఇప్పుడే స్లైడ్గా ఆటమ్ లీవ్ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా మేము కొంచెం ఎర్లీ ఆటమ్కి వచ్చాము ఈ ప్లేస్కి. మెయిన్ లైక్ సీజన్కి వస్తే మాత్రం ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్ అంతా.
అండ్ వింటర్స్లో స్నోతో కవర్ అయ్యి ఈ టెంపుల్ ఇలా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ప్యాంప్లెట్లో చూపెడుతున్నారు. చాలా బాగుంది టెంపుల్ అయితే. సో ఇప్పుడు అది కనిపిస్తుంది, అదే గోల్డెన్ టెంపుల్. అండ్ ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి కింకకుజి. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది టెంపుల్ అయితే. అది టోటల్గా నాకు తెలిసి గోల్డ్తోనే చేసి ఉంటారు కదా, మేబీ గోల్డ్ ప్లేటింగ్ అనుకుంటా. నైస్, చాలా బాగుంది. టెంపుల్ లోపల మనకి ఎంట్రీ లేదు, కానీ టెంపుల్ లోపల బుద్ధుడు ఉన్నాడు యాక్చువల్గా. సో ఏ ఫ్లోర్లో ఎలాంటి విగ్రహాలు ఉన్నాయి అనేసి వీళ్ళు ఇక్కడ ఫోటో తీసి పెట్టారు. ఈ ప్లేస్ నుంచి కొంచెం బయటికి రాగానే మాకు ఇక్కడ ఇంకొక టెంపుల్ కనిపించింది. అండ్ ఈ టెంపుల్లో కూడా బుద్ధుడే ఉన్నాడు. నాకైతే బుద్ధ విగ్రహం లానే అనిపించింది లోపల. అండ్ నేను ఇంకొకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనం దేవుడికి మొక్కే విధానం అండ్ జాపనీస్ వాళ్ళు కూడా దేవునికి మొక్కే విధానం సేమ్ అనిపించింది. అంటే మనం చేతులు జోడించి దేవునికి మొక్కి హుండీలో డబ్బులు వేస్తాం కదా, వీళ్ళు కూడా సేమ్ అలాగే మొక్కుతున్నారు. నెక్స్ట్ మేము ఫుషిమి ఇనారి అనే ప్లేస్కి వచ్చాము. అండ్ మీకు ఇంతకుముందు చెప్పాను కదా, క్యోతోలో ఆల్మోస్ట్ 1000 shrines వరకు ఉన్నాయని. ఆ 1000 shrines అంతా ఈ ప్లేస్లోనే ఉంది. అండ్ వాటిని తొరి గేట్స్ అని అంటారు జపనీస్లో. కొంచెం వర్షం పడుతుంది ఈ టైంలో, బట్ కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. సో చూపిస్తాను కొన్ని క్లిప్స్ అయితే, చూడండి. సో లోపలికి వచ్చేసాము. ఇక్కడైతే మ్యాప్ ఉండింది. సో నేను చెప్పాను కదా 1000 shrines అని చెప్పేసి, ఇక్కడ ఉన్నాయి, అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. అండ్ మేము వచ్చేసి ఈ మెయిన్ బిల్డింగ్ దగ్గర ఉన్నాము. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్. వెళ్తున్నా. సో ఇది కూడా చిన్న టెంపుల్ ఇక్కడే ఉంది, వెయిట్ చేస్తుంది నా కోసం. అండ్ ఇది కూడా వన్ ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట 1000 gates. చలో లెట్స్ గో. సో ఇంత నైట్ అని ఇంకా జనాలు అయితే ఉన్నారు. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ గేట్స్కి. సో 1000 gates దాటుకుంటూ వెళ్తే సో వీళ్ళకి మంచిగా అవుతుంది అని చెప్పేసి అయితే వీళ్ళ బిలీఫ్. ఇంకొకటి జాపనీస్ ఏం బిలీవ్ చేస్తారంటే, ఈ గేట్స్ నుంచి పాస్ అవ్వకుండా వెళ్తే మనం దేవుణ్ణి కనెక్ట్ అవుతామనేసి. లైక్ మనం స్వర్గ ద్వారాలు అంటారు కదా, సో ఆ టైప్లోనే వీళ్ళు కూడా ఈ ష్రైన్స్లో నుంచి పాస్ అవ్వకుండా వెళ్తే లాస్ట్ ష్రైన్లో దేవుడిని కనెక్ట్ అవుతామనేసి వీళ్ళు అలా నమ్ముతారు. ఆల్మోస్ట్ మేము వెళ్ళిన టైం 5 అయింది. ఇప్పుడు వింటర్ కాబట్టి ఆల్మోస్ట్ 5కే చీకటి పడిపోతుంది. సో దానివల్ల సారీ అండి, లైక్ నేను క్లియర్గా మీకు ఈ వ్యూ చూపెట్టలేకపోతున్నాను. బట్ నేను ప్రీవియస్ వెళ్ళినప్పుడు అప్పుడు మంచిగా క్యాప్చర్ అయింది. సో ఆ వీడియో క్లిప్ నేను ఇక్కడ యాడ్ చేస్తాను. మీకు ఇక్కడ ఇంకొక స్మాల్ సజెషన్ కూడా ఇద్దాం అనుకుంటున్నాను. నేనైతే చేయలేదు, నెక్స్ట్ టైం తప్పకుండా చేస్తాను. యాక్చువల్గా ఈ క్యోతో సిటీలో మీరు కిమోనో లైక్ జాపనీస్ ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని మీరు ఈ సిటీని ఎక్స్ప్లోర్ చేస్తే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది మీకే. లైక్ మనకి శారీ ఎలా ట్రెడిషనల్ డ్రెస్, వీళ్ళకి కిమోనో అనే ట్రెడిషనల్ డ్రెస్. అండ్ క్యోతోలో ఇక్కడ రెంటల్ దొరుకుతుంది. సో మీరు చూడండి, లైక్ సర్చ్ చేయండి రెంటల్స్ ఎక్కడ దొరుకుతున్నాయి అనేసి. సో అక్కడికి వెళ్ళేసి రెంటల్లో కిమోనో వేసుకొని ఎక్స్ప్లోర్ చేయండి. ఈ సిటీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ మేము ష్రైన్స్ నుంచి అసాకా పగోడా అనే ప్లేస్కి వెళ్తున్నాము. అండ్ ఆ టవర్లో టోటల్గా 5 స్టోరీస్ ఉన్నాయి. అండ్ ఒక్కొక్క స్టోరీ ఒక్కొక్క వాటికి రిప్రజెంట్ చేస్తారు. లైక్ పంచభూత అంటారు కదా, ఎర్త్, వాటర్, ఫైర్, ఎయిర్ అండ్ స్కై. సో ఒక్కొక్క స్టోరీ ఒక్కొక్క దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. పుట్టి అయితే మొత్తం ఎగ్జాస్ట్ అయిపోయింది. కంచన్కి కొంచెం ఇప్పుడు ఎనర్జీ వచ్చింది.
యా, ఇది వచ్చేసి కియోమిజు డేరా. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ లైక్ నోన్ ప్లేసే క్యోతోలో. సో మౌంటైనరీ అయిపోయినాకైతే ఇక్కడికి వచ్చినాము. సో కార్ పార్కింగ్ కొంచెం దూరం పెట్టేసి నడుచుకుంటూ వచ్చినాం. కొంచెం ఇబ్బంది అయింది, బట్ వీ హ్యావ్ మేడ్ ఇట్. కంప్లీట్గా ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ తిరిగాం క్యోతోలో ఈరోజు. సో చూడండి, ఇంత నైట్ అయినా కూడా ఎంతమంది ఉన్నారు అసలు. చాలా మంది టూరిస్ట్ వచ్చిళ్ళు అండ్ ఫుల్ క్రౌడీ. కియోమిజు డేరా ఈజ్ ద బెస్ట్ స్పాట్ ఫర్ ఆటమ్ లీవ్స్. అండ్ మాకేందంటే కొంచెం వర్షం పడుతుంది, సో మేము అక్కడి వరకు వెళ్ళాం కానీ క్యాప్చర్ చేయలేకపోయాం. అండ్ ఇక్కడ ఆటమ్ లైటింగ్స్ కూడా పెడతారు. ఆల్మోస్ట్ ఎలా ఉంటుందో నేను మీకు ఎక్కడైనా పిక్చర్ పెడతాను, చూడండి. క్యోతో ఈజ్ ఆల్సో ఫేమస్ ఫర్ ఏన్షియంట్ వాకింగ్ స్ట్రీట్స్. సో ఇదంతా ఏన్షియంట్ టైంలో కట్టిన స్ట్రీట్స్, అసలు ఎంత బాగున్నాయో. అండ్ ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ కూడా ఉంది. అండ్ ఆ షాప్లో మోస్ట్లీ జాపనీస్ ఒక ట్రెడిషన్ అండ్ కల్చర్కి రిలేటెడ్ థింగ్సే దొరుకుతాయి. అండ్ మాకు ఇక్కడ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అండ్ కిమోనోకి కావాల్సిన ఐటమ్స్, క్లిప్స్, హెయిర్ క్లచెస్ అండ్ మెనీ మోర్ థింగ్స్ ఉన్నాయి. చాలా క్యూట్గా ఉండే స్టఫ్ అంతా. ఫేస్ మాస్క్. సో ఇది కింకాకుజీ, ఇందాక మేము వెళ్ళిన గోల్డెన్ టెంపుల్. అండ్ ఇవి పెన్స్, చూడండి ఎంత క్యూట్ గా ఉందో. జాపనీస్ డాల్. బాగుంది కదా. ఇది ఒకటి తీసుకో, తీసుకో. ఏంటిది? చికెనా? చికెన్ అండ్ చాక్లెట్ ఐస్ క్రీమ్. యాక్చువల్లీ గ్రీన్ టీ ఐస్ క్రీమ్ తీసుకోవాలి స్పెషల్, మన గ్రీన్ టీ అంటే పడదు. అది ఓ ఇలానే తినాలా? షిట్ మ్యాన్, ఇలా తినాలని తెలియక నేను చేతితో తింటా ఉండే. గొంతు నొప్పి ఉంది, ఆయన కూడా ఐస్ క్రీమ్ తింటాను. ఫుల్ కోల్డ్ స్టిల్ ఐస్ క్రీమ్. ముళ్ళుతోనే తీయాలి కాబట్టి, జలుబుకి కోల్డ్తోనే తీయాలి కాబట్టి ఐస్ క్రీమ్. వావ్, ఈ విషయం డాక్టర్లకు తెలియక టాబ్లెట్స్ ఇస్తారు, చెప్దాంలే వాళ్ళకి కూడా. చెప్పు, రికమెండ్ కన్సల్ట్ డాక్టర్. నువ్వు తినరా? నువ్వు కానిచ్చేసి. మీరు చూస్తున్న ఈ స్టార్ బక్స్ స్టోర్ ఇక్కడ చాలా ఫేమస్ క్యోతోలో. యాక్చువల్గా ఈ బిల్డింగ్ వచ్చేసి 100 years ఓల్డ్ బిల్డింగ్, బట్ ఈ స్టార్ బక్స్ వచ్చేసి 1996లో స్టార్ట్ చేశారు. అండ్ ఇది లైక్ యూజువల్గా మీరు స్టార్ బక్స్ కాఫీ షాప్ ఎలా చూస్తారు, లైక్ చాలా మోడ్రన్గా అండ్ చాలా హై ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉంటుంది కదా, బట్ ఇది మాత్రం జాపనీస్ ఒక ట్రెడిషన్ని రిలేట్ చేసుకుంటూ ఈ స్టోర్ కట్టారు. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే తతామీ ఫ్లోర్స్ ఉంటుంది. సో వీళ్ళ ఒక ట్రెడిషన్ని ఎంజాయ్ చేస్తూ కాఫీని ఎంజాయ్ చేయాలన్న కాన్సెప్ట్తోని ఇక్కడ స్టార్ బక్స్ స్టోర్ పెట్టారు. అండ్ నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసి ఇక్కడికి కంపల్సరీ రావాలి అని చెప్పేసి, మరీ లేట్ అయినా నైట్ అయినా పర్లేదు వెళ్దాం అనేసి తీసుకొని వచ్చాను ఇక్కడ. అండ్ నిజంగా చాలా బాగుంది, అసలు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ స్టార్ బక్స్ది. సో నైస్. సో క్యోతోలో ఇది మా లాస్ట్ విజిటింగ్ ప్లేస్. సో ఇలా మా డే అయితే మేము ఎండ్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ స్ట్రీట్ వ్యూ కూడా ఉంది, అది కవర్ చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోతాము. సో ఇదండి ఇవాళ బ్లాగ్. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఏం చేయాలో తెలుసు కదా. సో ఇలాంటి మళ్ళీ ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వడం అసలుకే మర్చిపోకండి. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే బాయ్ బాయ్.